దేవుడు కూడా ఏం చేస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. చెప్పు, ఏదో చెప్తున్నావు, ఏదో చెప్పు, పర్లా చెప్పు, నీకు తెలిసిందే చెప్పు. ఎవరా తెలియక ఇజ్రాయెల్ ప్రజలంటే దేవుడు స్పెషల్ చేసుకున్న కంట్రీ, దేవుడు స్పెషల్ చేసుకున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, ఇవన్నీ వస్తాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళు ఎంతమంది క్రికెట్ చూస్తారు? క్రికెట్ చూస్తారా? ఆగండి. సరే, ఆగండి. మీకు ఎన్ని టీములు తెలుసా? మీకు ఎన్ని టీములు తెలుసు చెప్పు. సరే, 2-3 పేర్లు చెప్పు. అది చెప్తుంది, అడుగుతుంది ఇంటర్నేషనల్ టీమ్స్, అయ్యా IPL టీమ్స్ కాదు. ఆస్ట్రేలియా. సరే, ఓకే. ఇంకాపండి. ఇప్పుడు మనం ఏ టీం, మన కంట్రీ టీం పేరేంటి? ఇండియన్ టీం. అలాగా దేవుడు కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టీం పేరు ఏంటంటే ఇజ్రాయెల్. ఆ టీం పేరేంటి? ఇజ్రాయెల్. మరి ఏందన్నా మిగిలిన టీంలు ఎవరు నచ్చవా దేవుడికి? ఇండియన్స్ నచ్చరా, ఆఫ్రికన్స్ నచ్చరా, అమెరికన్స్ నచ్చరా? దేవుడు ఎందుకు ఇజ్రాయెల్నే సెలెక్ట్ చేసుకున్నాడంటే, నువ్వు చెప్పురా, నువ్వు వేడరా కూర్చో, వినరా మయ్యా, చెప్పే. రే, డిస్టర్బెన్స్ మాటి క్రియేట్ చేయొద్దు, టాలరేట్ చేయండి. సైలెంట్ ఉండి చెప్పేది నాకు. సరే, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నీ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో. ఫైర్ యాక్సిడెంట్ అంటే తెలుసా ఏంటది? అగ్ని ప్రమాదం. రే అయ్యే వద్దండి. ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో, మిమ్మల్ని కాపాడడానికి ఒక టీం వచ్చింది. వాళ్ళు ఏమంటారు? ఫైర్ ఫైటర్స్. దేన్ని వేసుకొని వస్తారు వాళ్ళు? ఫైర్ ఇంజిన్ వేసుకొని వస్తారు. అలాగా ఈ భూమి మీద ఉన్న కంట్రీస్ అన్నింటినీ, జనాలందరినీ కాపాడడానికి ఆయన కూడా టీం అవసరమైంది. మిగిలిన వాళ్ళు ఇష్టం లేదా అంటే అలా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఉంది. లోకమును ఎంతో ప్రేమించనుందా? ఇండియన్స్ని ప్రేమించను, పాకిస్తాన్ వాళ్ళని ప్రేమించను, తెల్లవాళ్ళని ప్రేమించాను, నల్లోళ్ళని ప్రేమించాను, లావుగున్న వాళ్ళని ప్రేమించాను. ఏమని రాసింది అక్కడ? లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఏంది? ఎవ్రీవన్, బ్లాక్స్, వైట్స్, స్లిమ్గా ఉండేవాళ్ళు, లావుగా ఉండేవాళ్ళు, ఇండియన్స్, ఆఫ్రికన్స్, అందరినీ ప్రేమించాడు దేవుడు. కాకపోతే వాళ్ళందరినీ కాపాడడానికి ఒక టీం అవసరమైంది. ఆ టీం ఎవరంటే ఇజ్రాయెల్. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని స్పెషల్ చేసుకున్నాడు. స్పెషల్ చేసుకొని అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు స్పెషల్ చేసుకున్నాడు. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మాటినట్ల. ఏం చేయట్లా? మాటినట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని స్పెషల్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి అద్భుతాలు చేసి, వాళ్ళకి ఫుడ్ పెట్టి, చికెన్ పెట్టి, ఆదివారం వస్తే చికెన్ పెట్టి, సాటర్డే వస్తే మటన్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిండి ఎక్కువైపోయి సనుగుతున్నారు. దేవుడి మీద ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. శనికి ఇంకా సనగడం కాకుండా పైపెచ్చు కనపడిన రాయకల్లా వెళ్ళి దండం పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? కనపడిన రాయకల్లా వెళ్ళి దండం పెడుతున్నారు. ఆడో బొమ్మ ఉందంటే ఆడెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు, ఈడో బొమ్మ ఉందంటే ఏడకెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ రాయిని పట్టుకొని దండం పెట్టుకుంటారు, ఈ రాయిని పట్టుకొని దండం పెట్టుకుంటారు. ఆ చెట్టును మొక్కుతున్నారు, ఈ చెట్టును మొక్కుతున్నారు. ఇలా చేస్తూ ఉంటే ఇప్పుడు మీ డాడీ ఉంటాడు. మీ డాడీ పక్కనే ఒక అంకుల్ ఉంటే ఆయన కూడా డాడీ అని పిలుస్తావా? ఆయన డాడీ అని పిలిస్తే మీ డాడీ ఊరుకుంటాడా? ఏంటి అన్నాడు కొడతాడా లేదా? కొడతాడు లేదా? మీ డాడీయే మీ డాడీ. రోజుకో డాడీ ఉంటాడా? ఉండడు, ఒకనే డాడీ. అట్లానే
దేవుడు కూడా ఎదురుగా పెట్టుకొని కనపచ్చిన రాయనల్లా దేవుడు 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 చెట్టుని దేవుడు బొమ్మను దేవుడు అంటా దేవుడి కోపం రాదా? వస్తుంది. దేవుడి కోపం వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ ఏం చేశాడు? పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి పనిష్మెంట్. టీచర్ అయితే నుంచోమనిద్ది లేదా ఇంపోజిషన్ ఇచ్చేది, మమ్మీ అయితే కొడుతుంది, మహా అయితే తిడుతుంది. కానీ దేవుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడు? దేవుడు ఇవన్నీ చేయడు కదా. దేవుడు ఏం చేశాడంటే శత్రువులకు అప్పగిచ్చాడు. ఏం చేశాడు? ఎనిమీస్కి అప్పగించేశాడు. అప్పటిదాకా దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎనిమీస్ నుంచి ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రొటెక్షన్ తీసేసి రే పోండి రా వాళ్ళ మీదకి, ఇప్పటిదాకా నేను ప్రొటెక్ట్ చేశాను కదా వాళ్ళని, ఇంకా నేను చేయను, పోయి మీకు నచ్చినట్టు చేసుకునే వాళ్ళు అనగానే ఎనిమీస్ వచ్చారు. ఎనిమీస్ వచ్చి ఇప్పుడు ఇండియన్ టీం ఓడిపోయింది అనుకుందాం, మహా అయితే ఏమైంది? ఓడిపోయిద్ది, కప్పు పోయిద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఆడతారు. కానీ ఎనిమీస్ వచ్చారనుకో, అలాంటివి అన్న కప్పులు పోవడాలు ఇలాంటివి ఏం చేస్తారు? చంపేస్తారు. ఎనిమీస్ వస్తే ఏం చేస్తారు? చంపేస్తారు, డబ్బులు దోచుకుంటారు, ఫ్యామిలీస్ని చంపేస్తారు, మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. మొత్తం ఏం చేస్తారు? డిస్ట్రాయ్ చేస్తారు. అలాగా ఎనిమీస్ వచ్చారు పిల్లలు. ఇజ్రాయెల్ కంట్రీలో వాళ్ళ ఫుడ్ తీసేసుకున్నారు. వాళ్ళ పంట అలా చేతికి వస్తుంది. ఓకే అయిపోయింది, క్రాప్ కట్ చేసేసి మొత్తం అలా రైస్ బ్యాగ్స్ అన్నీ అలా ట్రాక్టర్ ఎక్కింగానే వస్తున్నారు. ట్రాక్టర్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కొద్దిగా ఏవో బతకడానికి అవి కూడా సరిపోవు, కొద్దిగా ఏదో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళని కొట్టి పనులు చేయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని బానిసల్లా వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారు? బానిసల్లాగా. పనిష్మెంట్ ఇస్తే ఏం చేస్తావు? మీ మమ్మీ కొట్టింది అనుకో, మమ్మీ చేయను మమ్మీ, సారీ మమ్మీ అని చెప్తావా లేదా? కొట్టేది దేనికి? మీ మమ్మీ స్ట్రెంత్ ట్రైనింగ్ కోసమా? ఎక్సర్సైజ్ కోసం. దేనికోసం కొట్టింది? నువ్వు మారాలని కొట్టింది. తప్పు చేస్తున్నావు మారాలని కొట్టింది. అలానే దేవుడు కూడా పనిష్మెంట్ ఇచ్చింది ఎందుకు? సాటిస్ఫాక్షన్ కోసం. దేనికోసం ఇచ్చాడు? వీళ్ళు మారాలని ఇచ్చాడు. తప్పు చేశారు, పనిష్మెంట్ వచ్చింది, ఇజ్రాయెల్ ప్రజల్లో బుద్ధి వచ్చింది, మార్పు వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా ఏడవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఆ బొమ్మలన్నీ పక్కన పడేసి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందరు ప్రేయర్ చేస్తున్నారు, యేసయ్యా చాలు మాకు బుద్ధి వచ్చింది, ఇంకా మేము చెయ్యం, ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయం, మేము మళ్ళీ ఇలా సనగం నీ మీద దేని పడితే దాన్ని దేవుడు అన్నాం, ప్లీజ్ హెల్ప్ అస్, వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం అని ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు ఓకే ఫైనల్లీ వీళ్ళకి కూడా మళ్ళీ బుద్ధి వచ్చింది అనుకొని ఇంకేం చేయాలి? మళ్ళీ బుద్ధి వచ్చింది అనుకుంటే ఏం చేస్తాడు దేవుడు? వదిలేయాలి. కాబట్టి ఇంకప్పుడు ఆలోచిస్తున్నాడు, ఓకే వీళ్ళని సేవ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? సేవ్ చేయాలి, ఎనిమీస్ నుంచి సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఆ కాలంలో పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలకి రాజు లేడు. వాళ్ళ ఎనిమీస్ కింద బానిసలుగా ఉన్నారు. అయితే వాళ్ళకి న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. చెప్పాలి ఎవరు? న్యాయాధిపతులు. ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఎవరంటే జడ్జెస్. ఎవరు? జడ్జి తెలుసా మీకు? కోర్టులో ఆర్డర్ అంటారు తెలుసా? జడ్జి అంటే ఏం చేస్తారు? ఇద్దరు మధ్య ఉన్న గొడవని సాల్వ్ చేస్తారు. వీళ్ళిద్దరు వచ్చారు, వీడేమో నా 5 రూపీస్ వీడితో తీసుకున్నాడన్నా ఇవ్వట్లేదు అంటాడు, వీడేమో లేదన్నా అది నా 5 రూపీసే అంటాడు. నేనేం చేస్తా? వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి రే వాడి 5 రూపీస్ రాది అని నిజంగా అక్కి ఇచ్చి రే వాడి 5 రూపీస్ వాడికి ఇచ్చి సారీ చెప్పి ఇంకెళ్ళిపోండి ఇద్దరు అని చెప్పి పంపిస్తాను. దాన్ని ఏమంటారు? జడ్జ్. నేను ఇచ్చేది ఏంటి? జడ్జ్మెంట్. అలాగ న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. అయితే ఒక న్యాయాధిపతి తర్వాత ఇంకో న్యాయాధిపతి, అలా ఒకరి తర్వాత ఒకళ్ళు, అలా. అప్పుడు ఆ కాలంలో ఎవరున్నారంటే దెబోరా. ఎవరు పేరేంటి? దెబోరా. జనరల్గా న్యాయాధిపతులు కానీ, కింగ్స్ కానీ, రూలర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు ఉంటారు? మెన్ ఉంటారు. ఎవరుంటారు? మెన్. ఉమెన్ చాలా 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 రేర్, తక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ రోజుల్లో అంటే ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. మీ మమ్మీ ఓటేసిందా? మీ మమ్మీ ఓటేసిందా? మీ డాడీ చేశాడా? మీ మమ్మీ వేసిందా? మీ డాడీ చేశాడా? మీ మమ్మీ జాబ్ చేస్తుందా? ఆ రోజుల్లో అలా లేదు. లేడీస్ ఓట్ వేయడానికి లేదు, లేడీస్ మాట్లాడడానికి లేదు, లేడీస్ ఇంట్లోంచి బయటికి రావడానికి లేదు, లేడీస్కి ఒక డెసిషన్ తీసుకునే పవర్, అథారిటీ లేవు. ఆ రోజుల్లో ఇన్ఈక్వాలిటీ ఏముండేది? ఇన్ఈక్వాలిటీ. ఓన్లీ మెన్కే ఉండేవి రైట్స్ అని. ఎవరికి ఉండేవి? మెన్కే.
అసలు బయటికి రావడమే గగనం అంటే ఇంకా కింగ్స్ వాళ్ళకి పవర్ ఇస్తారా, వాళ్ళకి పొజిషన్స్ ఇస్తారా? ఇవ్వరు. కానీ దేవుడి దృష్టిలో మెన్ ఎక్కువ ఉమెన్ తక్కువ కాదు, ఉమెన్ ఎక్కువ మెన్ తక్కువ కాదు. దేవుడి దృష్టిలో ఆల్ ఆర్ ఏంటి? ఈక్వల్. దేవుడి దృష్టిలో అందరూ సమానం. దేవుడు అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తాడు. ఇందాకేం చెప్పారు? దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను. దేవుడు అబ్బాయిని ప్రేమించిన అమ్మాయిని ప్రేమించను ఉందా? లేదు. లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఉమెన్కి కూడా ఇచ్చి దెబోరాని ఏం చేశాడు? జడ్జ్ చేశాడు. ఏం చేశాడు? న్యాయాధిపతి. పవర్ఫుల్ ప్లేస్ ఇజ్రాయెల్ కంట్రీలో ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఎవరికి ఇచ్చారు? ఉమెన్కి ఇచ్చారు, దెబోరాకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు నేను అమ్మాయిని కదా, నేను అబ్బాయిని కదా అని ఇలా అనుకోకూడదు. దేవుడు ఇద్దరిని ఈక్వల్గా ప్రేమించాడు. దేవుడు ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు. దేవుడు ఇద్దరికి ఈక్వల్గానే పవర్ ఇచ్చాడు. కాబట్టి దెబోరా న్యాయాధిపతి. ఆ టైంలో దెబోరాకి దేవుడు చెప్తున్నాడు, దెబోరా వీళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు, నేను వాళ్ళకి క్షమించేశాను, సో ఇంకా నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేం చెప్తావంటే ఇజ్రాయెల్ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు మన వైపు ఉన్నాడంట, అందరం కలిసి యుద్ధం చేద్దాం, శత్రువులను ఓడించేస్తాడు, దేవుడు మనకి విజయం ఇస్తాడంట అని చెప్పాడు. దేవుడు చెప్తే దెబోరా ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిపించింది. పెద్దలు ఉంటారు కదా, ఎల్డర్స్. ఏమంటారు ఇంగ్లీష్లో? ఎల్డర్స్. మీ స్కూల్లో ఎల్డర్స్ ఉంటారా? చైర్మన్, ప్రిన్సిపల్, వాళ్ళందరూ చిన్న పిల్లలు ఉంటారా? ఎవరు ఉంటారు? ముసలోళ్ళేగా మ్యాక్సిమం. ఎల్డర్స్ పెద్దవాళ్లే కదా. ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న మెయిన్ ఎల్డర్స్ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి దెబోరా చెప్తుంది. ఏమని చెప్తుంది? జాగ్రత్త వినాలి, కంక్లూజన్కి వచ్చే జాగ్రత్త వినాలి. దేవుడు మనకి హెల్ప్ చేస్తాడంట, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? యుద్ధం చేయమంటున్నాడు అని చెప్తే పెద్దలు భయపడ్డారు. పెద్దలు ఏం చేశారు? భయపడ్డారు. వామ్మో, వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆర్మీ, వాళ్ళ దగ్గర 900 రథాలు ఉన్నాయి. ఎన్ని? 900. 900 రథాలు ఉన్నాయి. మనోళ్ళు యుద్ధం చేసి చాలా కాలం అయింది, ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ లేరు, మన దగ్గర మంచి వెపన్స్ లేవు, మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, పవర్ లేదు. వాళ్ళ దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి? 900 రథాలు ఉన్నాయి, మంచి ఆర్మర్స్ ఉన్నాయి, మంచి వెపన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ కమాండర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్లో ఉన్నారు మన మీద, మనం తిరగబడలేం వాళ్ళ మీద, నంబర్లో కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ చెప్తుంటే దెబోరా అంటుంది, వాళ్ళ వైపు ఆర్మీస్ ఉండొచ్చు, వెపన్స్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, కమాండర్స్ ఉండొచ్చు, కానీ మన వైపు ఎవరున్నారు? దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ద వన్ అండ్ ఓన్లీ లివింగ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. సో డోంట్ ఫియర్ అని చెప్తుంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం, ఏమేమో చెప్తుంది దేవుడు చెప్పాడని, కానీ మనకేం ధైర్యం సరిపోవట్లేదు అని ఆలోచిస్తూ ఒక డెసిషన్కి వచ్చారు. సరే, మేము యుద్ధం చేస్తాం, కానీ నువ్వు కూడా మాతో పాటు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ ఒక్కదాంతోనే మాట్లాడతాడు, మా ఎవరితో మాట్లాడు. దేవుడు నీ ఒక్కదాంతోనే మాట్లాడతాడు, మా ఎవరితో మాట్లాడు. కాబట్టి నువ్వు కూడా యుద్ధంలో ఉంటానంటేనే మేము యుద్ధం చేస్తాం. యుద్ధంలో లేడీస్ ఉంటారా? ఉండరు. యుద్ధంలో ఎవరు ఉంటారు? మెన్ ఉంటారు. కానీ వాళ్ళు ఏమని అడుగుతున్నారు? దెబోరాని ఫ్రంట్ లైన్లో నుంచోమంటున్నారు. ఎక్కడ? ఫ్రంట్ లైన్లో నుంచోమంటుంటే దెబోరా ఒక్క నిమిషం ఆలోచించింది. భయంతో ఆలోచించాల. దెబోరా ఆలోచించి, సరే ఉంటా, కానీ ఒక కండిషన్ ఏంటంటే మనం ఖచ్చితంగా యుద్ధం గెలుస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఖచ్చితంగా యుద్ధం గెలిచేసాం. గెలిచిన తర్వాత క్రెడిట్స్ మీరు దొబ్బేయకూడదు. ఏమంటారా? క్రెడిట్స్ అన్నీ గెలిచిన తర్వాత దెబోరా ఏం చేయలేదురా, దెబోరా అమ్మాయి, దెబోరా ఏం చేసింది, యుద్ధం మేమే చేసింది అని మీరు చెప్పుకోకూడదు. మీరు గర్వంగా ఏం చెప్పాలంటే, దెబోరా ముందుండి నడిపించింది కాబట్టి మేము గెలిచాం అని చెప్పాలి. కొంతమంది మీరు హెల్ప్ చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు మీరు హెల్ప్ చేశారని చెప్పరు. ఏం చేసిందిరా చిట్టి ఏం చేయాల, మంపు మొహంది, ఊరికే నుంచింది, నేనే చేసింది మొత్తం అలా చెప్పుకుంటారు. అలా చెప్పచ్చా? ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఏముండాలి? మనకి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. చిట్టి కొద్ది గొప్ప హెల్ప్ చేసింది కాబట్టి చిట్టి నేను ఇద్దరం కలిసి కంప్లీట్ చేసాం అలా చెప్పాలి. కానీ అదే అంటుంది దెబోరా కూడా, మీరు అయిపోయిన తర్వాత అలా మీరు అబద్ధాలు చెప్పారంటే బాగోదంటే, ఓకే క్రెడిట్స్ మొత్తం నీకే ఇస్తాం అంటే, అప్పుడు దెబోరా ఫ్రంట్ లైన్లో నుంచింది. దెబోరాకు ఫైటింగ్ వచ్చా? రాదు. దెబోరా యుద్ధం చేసిద్దా? రాదు. దెబోరా కత్తి పట్టుకోవడం కూడా రాదు. కానీ ఫ్రంట్ లైన్లో కత్తి పట్టుకొని నుంచింది దెబోరా. నుంచొని ప్రార్థన చేసి యుద్ధం ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రజలు కొండ మీద ఉన్నారు. ఎక్కడున్నారు?
జాగ్రత్తగా వినాలి. కొండ మీద ఉన్నారు, శత్రువులు కొండ చుట్టూ ఉన్నారు. కొండ కింద ఎన్ని రథాలు ఉన్నాయని చెప్పా? 900 రథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కొండ మీదకి రావడం స్టార్ట్ చేశారు వాళ్ళు. స్టార్ట్ చేస్తే దెబోరా ప్రార్థన చేసి యుద్ధాన్ని ప్రారంభించింది. దేవుడు ఆకాశంలోంచి మేఘాన్ని పంపించాడు. ఆ మేఘాన్ని పంపించి శత్రువుల కళ్ళు బయలు గమ్మేలా చేశాడు. శత్రువుల విజిబిలిటీ పోయింది. ఏం పోయింది? వాళ్ళకి విజిబిలిటీ పోయింది. వాళ్ళకి కనపడట్లా, సరిగ్గా మసకగా కనపడుతుంది. అండ్ రెండోది, దేవుడు శత్రువుల గుండెల్లో భయాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? భయాన్ని పెట్టాడు. దేవుడు భయపెట్టాడు. ఎంత భయపెట్టాడంటే వాళ్ళకి ఫుల్ చెమటలు గారిపోతున్నాయి. అరే ఏంటి, ఏదో అయిపోతుంది, ఫుల్ భయం వేస్తుంది. అండ్ కళ్ళు కనపడుతున్నాయి వాళ్ళకి, సరిగ్గా కనపడట్లా. ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, నైట్ కరెంటు పోయింది, మీరు అర్థం కావట్లేదు, అప్పుడే లేచారు, ఏం కనపడట్లా. వెనకాల నుంచి ఇలా ఒక చేయొచ్చు మీ మీద పడింది, భయపడతారు లేదా? అది మీ మమ్మీదైనా, మీ అన్నదైనా, చెల్లిదైనా కానీ ఫస్ట్ భయపడతారు లేదా? భయపడతారు. అలానే ఆ చీకటిలో దేవుడు పెట్టిన భయానికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, పక్కన రథం మీద ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ అయినా కానీ, రే ఎనిమిరా ఇలా పొడిచేస్తున్నారు. వాళ్ళకి భయం వేసి వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. ఎవరు ఫ్రెండో ఎవరు ఎనిమినో అర్థం కాక వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? చంపేసుకుంటున్నారు. అప్పుడు దెబోరా అంది, ఇదే రైట్ టైం, ఇదే రైట్ ఆపర్చునిటీ, వాళ్ళని వాళ్ళు పొడి చేసుకుంటారు, మీరు కూడా ఫాస్ట్గా యుద్ధానికి వెళ్ళండి. ఇజ్రాయెల్ ప్రజలకి క్లియర్గా కనపడుతుంది. వాళ్ళకి భయం ఉందా? వాళ్ళ హృదయంలో దేవుడు ధైర్యాన్ని నింపాడు. వాళ్ళ హృదయంలో ఏం నింపాడు? ధైర్యాన్ని నింపితే అప్పటిదాకా కత్తి పట్టుకున్నాడు కూడా కత్తి పట్టుకొని వెళ్ళి ఫసక్ అని శత్రువులందరినీ వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తెల్లారేసరికల్లా శత్రువులందరూ చచ్చిపోయారు. ఏమయ్యారు? శత్రువులందరూ చచ్చిపోయారు. శత్రువులు చనిపోయిన తర్వాత వాళ్ళ గోల్డ్ ఆర్నమెంట్స్, వెపన్స్, వాళ్ళ డబ్బులు, రథాలు, గుర్రాలు అన్నీ ఇజ్రాయెల్ ప్రజలు దోచుకొని అందరూ అంబానీలు అయిపోయారు. ఏమైపోయారు? అందరూ రిచ్ అయిపోయారు. కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే, మనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ థింగ్ మనం ఏదో తప్పు చేసాం, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, మనం ఏం తప్పు చేసాం, ఆ తప్పు ఏంటో మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఏం చేయాలి? ప్రేయర్ చేసి దేవుని సారీ అడగాలి. ఏసయ్యా తెలియకొని చేసా, సారీ, ఇంకెప్పుడు రిపీట్ చేయండి అని అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రాబ్లంలోంచి మనకి ఒక సొల్యూషన్ ఇస్తాడు. సొల్యూషన్ ఇస్తే దాన్ని ఫాలో అయితే అది ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది ఎదిద్య, మీ ఇంట్లో దొంగలు పడ్డారు, నువ్వు కరెంట్ వాడికి ఫోన్ చేస్తావా? అంబులెన్స్కి ఫోన్ చేస్తావా? ఎవరికి? అలానే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, వాళ్ళు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఏదో వినోదిలేస్తారు, విని ఇంకో నలుగురికి చెప్తారు, నవ్వుకుంటారు. కానీ ఫస్ట్ ఎవరికి చెప్పాలి? మన ప్రాబ్లం వస్తే ఏసైకి చెప్పాలి. జీసస్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం. అది స్టడీ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇంట్లో కూడా కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుడి దగ్గర ఉంటుంది. ఎందుకు? బికాస్ హీఈస్ ద గాడ్, హీఈస్ ద క్రియేటర్. ఎవరైనా క్రియేటర్, ఆయన క్రియేషన్ కాదు, మనం చేస్తే వచ్చిన దేవుడు కాదు, ఆయన మనల్ని చేసిన దేవుడు. సో పిల్లలు, ఏ ప్రాబ్లం వచ్చినా ఆపత్కాలం అని దేవుడు ఏం చెప్తున్నాడు? ఆపత్కాలం అది నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏం చేయాలి? మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలి. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రేయర్ చేసి దేవుడిని అడగాలి, ఏసయ్యా ఏం చేయమంటావు, నేను చేసిన తప్పును క్షమించు, సొల్యూషన్ ఏందో చెప్పండి. దెన్ గాడ్ విల్ గివ్ యూ సొల్యూషన్. అప్పుడు నువ్వు ఆ సమస్యల నుంచి బయటపడతావు. అర్థమైందా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి నీళ్ళు మోకాలు.